విజిల్స్, చప్పట్లు, అరుపులు. ప్రియదర్శి గారికి కూడా ఒక ఫ్యాండమ్ అనేది క్రియేట్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఈ చట్టం అనేది న్యాయస్థానానికి పోలీసులకి తప్పితే జనాల కోసం పెట్టిన చట్టం జనాలకి తెలియకుండా పోతుంది. ప్రియదర్శి అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్ మొత్తం విజిల్స్ వేశారు గైస్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. రియలీ గైస్, నాకు మూవీ అయితే చాలా చాలా నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ ఫ్లాస్, మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక 19 years ఇంటర్ స్టూడెంట్ ఒక మైనర్ని అయితే లవ్ చేస్తాడు. సో ఆ మైనర్ని లవ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు మన వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ అరెస్ట్ నుంచి మనవాడు ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ మైట్ బి ద రొటీన్, బట్ స్క్రీన్ ప్లే అనేది సీన్ టు సీన్ ఎంగేజ్మెంట్గా మూవ్ అయింది బాగా. ఈవెన్ డైరెక్టర్ ఇది డెబ్యూ ఫిలిం అయినా ఆయన హ్యాండిల్ చేసిన స్క్రిప్ట్ అయితే చాలా చాలా బాగుంది గైస్. ప్రియదర్శి అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్ మొత్తం విజిల్స్ వేశారు గైస్. విజిల్స్, చప్పట్లు, అరుపులు. ప్రియదర్శి గారికి కూడా ఒక ఫ్యాండమ్ అనేది క్రియేట్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఈ మూవీలో మనం మాట్లాడుకోవాలి అంటే దెర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ శివాజీ గారు, ఎక్సలెంట్. సాయి కుమార్ గారు, నిజంగా సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఓకే బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోషన్ అండ్ శ్రీదేవి క్యారెక్టర్స్. 19 years కుర్రాడు ఒక 17 years అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయా, వాడి మీద ఎందుకు అన్ని కేసెస్ పెట్టారు, ఆ పెట్టిన కేసెస్ కూడా ఎంత పవర్ఫుల్. ఒక డైలాగ్ అయితే ఉంటుంది, ఈ చట్టం అనేది న్యాయస్థానానికి పోలీసులకి తప్పితే జనాల కోసం పెట్టిన చట్టం జనాలకి తెలియకుండా పోతుంది. వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ విత్ ద లాస్. ఎంత మెచ్యూర్ రైటింగ్ అంటే ఈస్ వర్క్డ్ అవుట్ వెరీ 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 వెల్. ఇంటర్వెల్ దగ్గర నుంచి మన హీరో కేస్ టేకప్ చేస్తాడు. కేస్ టేకప్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్లో ఆ హిట్టింగ్ సీన్ వరకు, ఆ హిట్టింగ్ సీన్ ఏంటో చెప్పను, ఆ హిట్టింగ్ సీన్ వరకు ఎక్కేసింది గైస్. నిజంగా ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఇంత ఎంగేజింగ్గా తీసుకెళ్తుందని నేను అనుకోలేదు. హిట్ అయిపోతుంది పక్క అన్న ఫీలింగ్లోనే వెళ్ళాను. రియల్లీ దే డింట్ మోసం మీ. ఓవరాల్గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. ఇట్స్ ఎ గుడ్ వాచ్, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ మూవీలో కూడా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి, సో జస్ట్ ట్రై టు స్కిప్ దట్ పార్ట్ అండ్ ఎంజాయ్ ద మూవీ. డోంట్ మిస్ అవుట్ ఇన్ ద థియేటర్స్. రియల్లీ ఎ గుడ్ మూవీ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ ఇన్ ద వీకెండ్. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.